డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ప్రోగ్రామ్స్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ నా గ్రీటింగ్స్. లాస్ట్ ఎపిసోడ్లో మనం టైం మేనేజ్మెంట్ అనే వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఆర్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళకి, వాళ్ళు చిన్నపిల్లలు అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, ఉద్యోగులు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూత్, స్టూడెంట్స్, వీళ్ళందరికీ ఉపయోగపడే టెక్నిక్ టైం మేనేజ్మెంట్. అది మన యొక్క ఓవరాల్ పర్సనాలిటీ అండ్ కెరియర్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్వాట్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్ అనే వర్డ్ ఎప్పుడు మీరు వినుండకపోవచ్చు. స్వాట్ అంటే నేను మీకు చెప్తాను. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మన యొక్క పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్ట్రెంథెన్ చేసుకోవడానికి, కాన్ఫిడెంట్ అవ్వడానికి మనం ప్రతి 6 నెలలకో, 3 నెలలకో, సంవత్సరానికో మనం ఈ స్వాట్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. స్వాట్ అనగా SWOT, 4 ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్. S stands for strength, W stands for weakness, O stands for opportunities, and T stands for threat. మన ఎవ్రీడే లైఫ్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి. మన యొక్క డెసిషన్ మనం ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్, అది స్కూల్లో అవనివ్వండి, 10th క్లాస్ తర్వాత మనం సైన్స్ తీసుకోవాలా, మ్యాథ్స్ తీసుకోవాలా, ఆ తర్వాత కామర్స్కి వెళ్ళాలా, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, మెడిసిన్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనం క్లినికల్కి వెళ్ళాలా, సర్జికల్కి వెళ్ళాలా, ఎంఎస్కి వెళ్ళాలా, ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎంటెక్కి వెళ్ళాలా, గేట్ రాసి ఎంబీఏకి వెళ్ళాలా, లేకపోతే క్యాట్ రాసి ఇండియాలోనే ఉండాలా, ఎంఎస్కి వెళ్ళాలా యూఎస్కి. ఇటువంటి వేరియస్ డెసిషన్స్ అనేవి మనకి ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటుంది. స్టూడెంట్కి, పేరెంట్కి, ప్రొఫెషనల్కి, ఇట్లాగ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మనందరికీ. ఎవ్రీ ఇంపార్టెంట్ డెసిషన్ మన లైఫ్లో తీసుకునే ప్రతి డెసిషన్కి ఒక సింపుల్ స్వాట్ అనాలిసిస్ చేస్తే ఈ టిప్ అనేది ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాము. అసలు ఎట్లాగా ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఎట్లాగా చేయవచ్చు అండ్ ఎట్లా చేస్తే మనకి కొద్దిగా డెసిషన్ మేకింగ్కి ఉపయోగపడుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. నేను ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్, విజయవాడలో చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నా కెరియర్కి, నా లైఫ్కి సంబంధించి. నా దగ్గర 2 ఆప్షన్స్ ఆర్ దారులు ఉన్నాయి. ఒకటి, ఎంఎస్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళే అవకాశం ఐ కెన్ క్రియేట్. దానికి కావాల్సిన ఎగ్జామ్స్ రాసుకుని అడ్మిషన్ తెచ్చుకుని వెళ్ళాలి. రెండోది, నా చేతిలో మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్, ఇన్ఫోసిస్ లాంటి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజ్తో నాకు ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్లో ఉన్నాడు స్టూడెంట్. ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఒక టెక్నిక్ ఆర్ ఒక టూల్ కింద ఈ స్వాట్ అనాలిసిస్ని వాడుకోవచ్చు. ఫస్ట్ డెసిషన్ ఏంటి? ఎంఎస్కి, హైయర్ ఎడ్యుకేషన్కి యుఎస్ వెళ్ళడం. ఇందులో స్ట్రెంగ్త్ ఏంటి, స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఆ స్టూడెంట్కి మంచి ఎగ్జామ్, జిఆర్ఈ టెస్ట్ ప్రిపరేషన్, ఐఎల్స్, టోఫెల్ లాంటి టెస్ట్ రాసి మంచి స్కోర్ రావడం అనేది ఆ అబ్బాయి స్ట్రెంగ్త్. ఆ అబ్బాయికి మంచి అకాడమిక్ స్కిల్స్ అనేది స్ట్రెంగ్త్. వీక్నెస్ ఏంటి? మేబీ ఆ అబ్బాయికి వీక్నెస్ ఏంటంటే కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో టోఫెలో లేకపోతే ఐఎల్స్ ఎగ్జామ్లో సరిగ్గా స్కోర్ రాకపోవడం ఆ అబ్బాయి వీక్నెస్ అవ్వచ్చు. బట్ దాని మీద ఆ అబ్బాయి ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగా మంచి ఐఎల్స్, మంచి టోఫెల్ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. మూడోది, ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకోవాలి, అమెరికా వెళ్ళి మాస్టర్స్ చదువుకోవాలి అనేది. ఆపర్చునిటీ ఏంటి? నేను యూఎస్కి వెళ్తే ఎంతో జాగ్రత్తగా నేను ప్లాన్ చేసుకుంటే ఒక 3-4 ఇయర్స్లో లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. ఇక్కడ నాకు 10-15 ఏళ్ళు పడుతుంది సెటిల్ అవ్వడానికి. అక్కడ నాకు 5 సంవత్సరాల్లో నా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇది ఆపర్చునిటీ. థ్రెట్, అసలు యూఎస్లో ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ తెలియదు. ఇప్పుడు కరోనా అన్నిటికంటే ఎక్కువ యూఎస్లో ఉంది. అసలు నాకు ఎట్లా ఉంటుంది నాకు లైఫ్? ఈ ఎకానమీ మొత్తం దెబ్బతింది. లాస్ట్ ఇయర్ మొత్తం కోవిడ్ వల్ల ఎకానమీ మొత్తం దెబ్బతింది. నాకు అసలు ఉద్యోగం వస్తుందా?
30-40 లక్షల లోన్ తీసుకుని నేను అమెరికా వెళ్ళి చదువుకుంటే 2 ఏళ్ల తర్వాత నాకు ఉద్యోగం వస్తుందా అనేది ఒక థ్రెట్. సో ఈ ఎగ్జాంపుల్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. స్ట్రెంగ్త్, వీక్నెస్ అనేది ఒక ఇండివిజువల్ యొక్క కంట్రోల్లో ఉంది. అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి, నాకు క్వాంట్ బాగా వచ్చి మంచి జిఆర్ఈ ఎగ్జామ్ రాయడానికి నేను కష్టపడితే నాకు వచ్చేస్తుంది. అది నా కంట్రోల్, ఒక స్టూడెంట్ యొక్క కంట్రోల్ ఉంది టు గెట్ అ గుడ్ స్కోర్. నా వీక్నెస్ కూడా ఏంటి, నా డెసిషన్ ఏంటి, యూఎస్కి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ నుంచి 8-10 నెలల్లో నేను అమెరికా పోవాలి. కానీ నేను ఇవాళ నా వీక్నెస్ని గ్రహించాను. నా కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి. సో బట్ ఐఎల్స్ ఎగ్జామ్, టోఫెల్ ఎగ్జామ్ రాస్తేనే కదా నాకు మంచి స్కోర్ వస్తేనే కదా మంచి కాలేజ్ అడ్మిషన్ వచ్చేది. సో ఐ విల్ ఫోకస్ ఆన్ మై వీక్నెస్ అండ్ బిల్డ్. కష్టపడి నేను నా ఇంగ్లీషు, వొకాబులరీ, వర్బల్ అవన్నీ నేర్చుకుని 1-2 నెలలు కష్టపడి 3 నెలలు మంచి ఐఎల్స్ ఎగ్జామ్ రాసి స్కోర్ తెచ్చుకుంటా. ఇది నా కంట్రోల్లో ఉంది. సో ఒక డెసిషన్ తీసుకోవడానికి నేను నా యొక్క స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే ఐ కెన్ వర్క్ టు ఇంప్రూవ్ మై స్ట్రెంగ్త్ అండ్ రెడ్యూస్ మై వీక్నెస్. ఆపర్చునిటీ అండ్ థ్రెట్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఈ అమెరికా వెళ్తే ఎట్లాగా ఉంటుందనేది అది మన కంట్రోల్లో లేదు. ఆపర్చునిటీ రావచ్చు, థ్రెట్ కూడా ఉండొచ్చు. సో మన స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని కంపేర్ చేసుకుని బాగా అనలైజ్ చేసుకుంటే వీ కెన్ టేక్ ది రైట్ డెసిషన్. ఇదే ఉదాహరణలో ఇప్పుడేమో ఫస్ట్ డెసిషన్ గురించి మాట్లాడుకున్నాం. నా సెకండ్ చాయిస్ ఏంటి, ఇన్ఫోసిస్ లాంటి మంచి కంపెనీలో క్యాంపస్ జాబ్ అనేది నాకు వచ్చేసింది. మంచి పర్సంటేజ్ ఉంది కాబట్టి నాకు 6 లక్షల సంవత్సరానికి జీతం. ఇందులో కూడా నేను నా స్ట్రెంగ్త్ని చూసుకుంటా. వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్, కష్టపడతాను, నాకు మంచి కోడింగ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ బాగా ఉంది అండ్ ఐ రియలీ గెట్ ఇన్ టు ద కంపెనీ అండ్ గ్రో వెల్. వీక్నెస్ ఏంటి, ఇక్కడ కూడా నాకు కమ్యూనికేషన్ ఇష్యూ ఉంది, లేకపోతే ఇంకా నేను పీపుల్తో అంత కంఫర్టబుల్గా ఉండను, నాకు వచ్చే భయం ఎక్కువ, అలా కలిసిపోలేను. ఇది నా వీక్నెస్. ఆపర్చునిటీ, ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీ, ఇక్కడ నేను జాగ్రత్తగా కష్టపడితే నాకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. అమెరికా వెళ్ళాల్సిన కోరిక కూడా నాకు ఇన్ఫోసిస్లోంచి వెళ్ళిపోవచ్చు. ఒక 1 year పని చేస్తే ఒక ప్రాజెక్ట్ మీద అమెరికా వెళ్ళిపోవచ్చు నేను ఒక 1 yearకి 2 yearsకి. థ్రెట్ ఏంటి, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, మన కంట్రోల్ లేదు. ఇప్పుడు ఈ పాండమిక్, ఈ కరోనా వలన ఉద్యోగం అసలు బెంచ్ మీద కూర్చోపెడతారా, ప్రాజెక్ట్ వస్తుందా, ప్రాజెక్ట్ రాదా అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ని, డెసిషన్ మేకింగ్ను జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఒక స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అనాలిసిస్ ఒక డెసిషన్ మీద ఇంకో డెసిషన్ మీద జాగ్రత్తగా మనం అనలైజ్ చేసుకుంటే మనకి ఒక రకమైన ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ 2 డెసిషన్స్ని ఆర్ 2 డైరెక్షన్స్ని జాగ్రత్తగా మనం అనలైజ్ చేసుకున్నాం కాబట్టి విచ్ ఈస్ ఎ బెటర్ డెసిషన్ ఫర్ యూ టు చూస్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇది జస్ట్ ఒక చిన్న ఉదాహరణ. ఒక పెద్ద డెసిషన్, కెరియర్కి సంబంధించిన డెసిషన్కి అక్కల్లా మనకు డే టు డే చిన్న చిన్న డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక రకమైన డెసిషన్ తీసుకుంటూనే ఉంటాము. కొన్ని డెసిషన్స్ అనేవి ఆలోచించకుండా తీసుకుంటాము, కొన్ని డెసిషన్స్ అనేవి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటాము. బట్ ఈ స్వాట్ అనాలిసిస్ అనే టిప్ని ఎందుకు వాడాలి అంటే ఈ డెసిషన్ మేకింగ్ని ఈజీ చేస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ టు బ్రేక్ ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాల్ కాంపోనెంట్స్. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ డెసిషన్ తీసుకుంటే నాకు ఇటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఈ డెసిషన్ తీసుకుంటే నాకు ఇటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇటువంటి థ్రెట్స్ ఉంటాయి, ఈ డెసిషన్కి నాకు ఈ స్ట్రెంగ్త్ ఉంది, ఈ వీక్నెస్ ఉంది, దీనికి ఇది ఉంది, అది ఉంది. ఇట్లాంటి అనాలిసిస్ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. సో జాగ్రత్తగా మీకు అర్థమైనట్టుంది కదా. సో ఎవ్రీ డెసిషన్ యూ మేక్, కెరియర్లో, జాబ్లో, లేకపోతే ఫ్యామిలీలో, ఎడ్యుకేషన్లో, డెసిషన్ మేకింగ్కి ఉపయోగపడే వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ స్వాట్ అనాలిసిస్. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. ధన్యవాదాలు. దీని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం యూత్ ఛానల్ భవితకు సబ్స్క్రైబ్ చేయండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.